కాకరకాయ ఫ్రై చేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు: కాకరకాయ ముక్కలు. కాకరకాయ శుభ్రంగా కడిగి లోపల ఉన్న గింజలు తీసేయాలండి. తీసి చిన్నగా ఇలా రౌండ్గా కోసి పెట్టుకోవాలి. కొంచెం ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, నూనె, తాటి బెల్లం, కొత్తిమీర, ఒక టమాటా ముక్క, ఉల్లిపాయ. స్టవ్ వెలిగించుకుని పెనం పెట్టుకోవాలండి. కొద్దిగా నూనె, కొంచెం కరివేపాకు, కొద్దిగా జీలకర్ర, కొన్ని ఉల్లిపాయలు, కొద్దిగా ఉప్పు అండి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, టమాటా, కాకరకాయ ముక్కలండి, కొంచెం వాటర్ అండి, కొద్దిగా కారం అండి. ఇది చేదుగా ఉంటుంది కాబట్టి కొంచెం కారం ఎక్కువ వేసుకొని పర్వాలేదండి. తినగలిగితే కారం కొంచెం ఎక్కువ వేసుకోండి, చేదు తగ్గుతుంది. తినలేకపోతే మామూలుగా మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. గరం మసాలా, కొంచెం తాటి బెల్లం, మనకి కొంచెం ఉడికించలేదు కాబట్టి ఫస్ట్ కొద్దిగా వాటర్ ఎక్కువ వేసుకుని ఉడికించుకోవాలండి. కొంచెం గట్టిగా తినేటోళ్ళు కొంచెం వాటర్ తక్కువ వేసుకోండి. కొంచెం మూత పెట్టేయాలి. అడుగట్టకుండా కలుపుకుంటూ ఉండాలండి, ఈ గిన్నె మాడిపోకుండా. ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి. మనం ఎలా కొంచెం మసాలా ఎక్కువ వేసుకుంటే, నూనె ఎక్కువ వేయొద్దు, కొంచెం మసాలా కారం కొంచెం ఎక్కువ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇది ఉడికింది లేనిది చూసుకొని దించుకోవాలండి. మరి గట్టిగా ఉంటే తినలేము, చేదు కాబట్టి కొంచెం మెత్తగానే ఉండాలి. సిమ్లో పెట్టి ఉడికించండి, బాగుంటుంది. దీన్ని అన్నంలో కలుపు తినొచ్చండి, వేడివేడి అన్నంలోకి.